ఇక వార్తల వివరాలు చూస్తే రాష్ట్ర రాజధాని అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించాలని ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. యువత భవిష్యత్తు అంతా డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి నూతన టెక్నాలజీలపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. నాడు హైదరాబాద్లో ఐటీని ప్రమోట్ చేసేందుకు హైటెక్ సిటీ నిర్మించామని, ప్రస్తుతం డీప్ టెక్నాలజీతో ఉత్పన్నమయ్యే అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. నూతన ఐటీ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐటీ సంస్థలు, ఐటీ డెవలపర్లకు ఇవ్వాల్సిన ప్రోత్సాహం పైన చర్చించారు. 2029 కల్లా రాష్ట్రంలో 5 లక్షల వర్క్ స్టేషన్లు, 2034 కల్లా 10 లక్షల వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కోవర్కింగ్ స్పేసులు, కార్యాలయ సముదాయాల నిర్మాణానికి అవసరమైన భూములు సబ్సిడీపై లీజుకి ఇవ్వటం, సింగిల్ విండో విధానంలో మౌలిక వసతుల కల్పనకు అనుమతులివ్వటం, ఐటీ సంస్థలకు ఇండస్ట్రియల్ పవర్ టారిఫ్ కింద తీసుకురావటం వంటి అంశాలపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్టార్టప్ పాలసీలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 25 లక్షల వరకు సీడ్ ఫండింగ్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. నూతన ఐటీ పాలసీపై ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తన అభిప్రాయాలు వెల్లడించారు. రాష్ట్రంలో ఇన్నోవేషన్, స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి కోసం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు అనుసంధానంగా రాష్ట్రంలో 5 జోనల్ ఇన్నోవేషన్ హబ్బుల ఏర్పాటుపై ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ, దక్షిణాంధ్ర, గోదావరి, ఉత్తరాంధ్ర ఇలా 5 ప్రాంతాల్లో జోనల్ హబ్బులకు కేంద్రంగా అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పనిచేయాలని చెప్పారు. 5 జోనల్ హబ్బులకు దేశంలోని 25 ఐఐటీలను అనుసంధానం చేయాలన్నారు. గ్రామాల్లో నాలెడ్జ్ ఉన్న యువత మెండుగా ఉన్నారని, కానీ సరైన స్కిల్ లేకపోవడంతో రాణించలేకపోతున్నారని, ఆ మేరకు వారిలో నైపుణ్యం పెంపొందించాల్సి ఉందన్నారు. రాష్ట్రానికి మకుటాయమానంగా నిలిచే పర్యాటక ప్రాజెక్టులకు కేంద్రం తగిన విధంగా సహకరించి వాటి అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో కీలకమైన ప్రాజెక్టులను తగిన విధంగా అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రంలోని పర్యాటకులనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించవచ్చన్నారు. ప్రస్తుతం పర్యాటక రంగం మీదే దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆసక్తి పెరిగిన దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ఎంతైనా అవసరమన్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయం షెకావత్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధిలో కీలకమైన పర్యాటక రంగ ప్రాజెక్టుల గురించి చర్చించారు. కేంద్ర పథకాల సహాయంతో రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి సంబంధించి అంశాలను కేంద్ర మంత్రి ఎదుట ఉంచారు. ఈ సందర్భంగా షెకావత్కు పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి సంబంధించిన వివిధ రకాల పర్యాటక ప్రాజెక్టులు, సర్క్యూట్ల గురించి వివరించారు. వాటికి సంబంధించిన నిధులు విడుదల, భవిష్యత్తులో సహకారంపై కూలంకషంగా చర్చించారు. కేంద్ర మంత్రి షెకావత్ సానుకూలంగా స్పందించారు. కేంద్రం నుంచి తగిన మద్దతు, ప్రోత్సాహం, సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పవన్ కళ్యాణ్కి హామీ ఇచ్చారు. కేంద్ర పర్యాటక శాఖ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్యాకేజ్ కింద రాష్ట్రం ప్రతిపాదించిన గండికోట, అఖండ గోదావరి, సూర్యలంక బీచ్లకు 250 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ నిధుల ద్వారా ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు, సౌకర్యాల కల్పనతో పాటు పర్యాటకులను ఆకర్షించే ఏర్పాట్లు వెనువెంటనే ప్రారంభమవుతాయన్నారు. ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ 47వ రోజు నిర్వహించిన ప్రజా దర్బార్కు వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బాధితుల నుంచి లోకేష్ స్వయంగా వినతులు స్వీకరించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో తమ స్థలాన్ని ఆరుగుంట శ్రీనివాసులరెడ్డి కుటుంబం ఆక్రమించిందని విచారించి తగిన న్యాయం చేయాలని పూడిపర్తి గ్రామానికి చెందిన పోతిరెడ్డి ఇందిరమ్మ లోకేష్కు ఫిర్యాదు చేశారు. ప్రజా దర్బార్లో వచ్చే సమస్యల పరిష్కారానికి మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను సంబంధిత శాఖలకు పంపి త్వరితగతిన పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. 47వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంత్రిని స్వయంగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు లోకేష్. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో తమ 320 చదరపు గజాల స్థలాన్ని ఆరుగుంట శ్రీనివాసులరెడ్డి కుటుంబం ఆక్రమించిందని,
విచారించి తగిన న్యాయం చేయాలని పూడిపట్టి గ్రామానికి చెందిన పోతిరెడ్డి ఇందిరమ్మ మంత్రి నారా లోకేష్ను కలిసి ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న తన తండ్రి గుండెపోటుతో 2006లో మరణించారని, అన్ని అర్హతలు ఉన్నా తనకు కారుణ్య నియామకం కింద ఉద్యోగ అవకాశం కల్పించాలని నర్సరావుపేట మండలం రావిపాడుకు చెందిన సరిశెట్టి సాయి సునీత కుమారి విజ్ఞప్తి చేశారు. తనను లైంగికంగా వేధించిన తనకు SCIM ప్రభుత్వ కళాశాల సూపరింటెండెంట్ KVS రాజేష్పై కఠిన చర్యలు తీసుకోవాలని కళాశాలలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న తానేటి రాజేశ్వరి ఫిర్యాదు చేశారు. టీడీపీ సానుభూతి పరులమనే కక్షతో గత వైసీపీ పాలనలో తమపై అక్రమంగా కేసులు నమోదు చేయడంతో పాటు విలువైన తమ ఆస్తులు ఆక్రమించుకున్నారని సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం రెక్కమానుకు చెందిన కుమారసాని సుధాకర్ మంత్రి నారా లోకేష్ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక గుంటూరులోని ఎన్టీఆర్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో కమిషన్ ఏజెంట్ లైసెన్సులు మంజూరు చేయాలని షేక్ చిన్నబాజీ టి లక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. 2018లో కుటుంబ జీవనోపాధి కోసం కొంతమందికి మిర్చి వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించేందుకు కమిషన్ లైసెన్సుల మంజూరుకు అప్పటి పాలకవర్గం యార్డు సెక్రటరీ తీర్మానం చేశారని, అనంతరం వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన కుటుంబాలకు న్యాయం చేయాలని కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం ఇండ్ల సిద్ధాయపల్లె భూజ్ నిర్వాసితులు మంత్రి నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. హామీ ఇచ్చిన విధంగా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. అయితే అన్ని సమస్యలు విన్న మంత్రి నారా లోకేష్ పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. భారత ప్రజలకు 75 ఏళ్లుగా అనుక్షణం తోడు నీడగా ఉంటూ వస్తున్న రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని సమున్నత భారత రాజ్యాంగం చూపిన బాటలో నడిచి ఉత్తమ పౌరులుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. రాజ్యాంగ పీఠికలోని ప్రతి అంశం రాజ్యాంగ విశిష్టతను చాటి చెబుతుందని, ఈ పీఠికలో పొందుపరిచిన రాజ్యాంగ లక్ష్యాలు, ఆశయాలు, ఆదర్శాలను తెలుసుకోవడం ద్వారా మనం ఎంత గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామనేది స్పష్టమవుతుందన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు కలెక్టరేట్లో శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశా పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ పీఠికను చదివి అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ, స్వతంత్ర భారతావనిని అత్యుత్తమ ప్రజాస్వామ్య వ్యవస్థతో సగౌరవంగా నిలిపిన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించుకోవటం జరిగిందని, దేశ చరిత్రలో అపూర్వమైన ఈ ఘట్టానికి గుర్తుగా ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని వేడుకగా జరుపుకుంటున్నామని వివరించారు. రాజ్యాంగ పీఠికలోని ప్రతి అక్షరం రాజ్యాంగ విశిష్టతను చాటి చెబుతోందని, ఈ పీఠికలో పొందుపరిచిన రాజ్యాంగ లక్ష్యాలు, ఆశయాలు, ఆదర్శాలను తెలుసుకోవటం ద్వారా మనం ఎంత గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామనేది స్పష్టమవుతుందన్నారు. రాజ్యాంగ విశిష్టతను తెలుసుకోవటం అనేది ఏదో ఒక రోజుకే పరిమితం చేసుకోకుండా ప్రతిరోజు రాజ్యాంగం గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ ప్రగతి పథంలో పయనించాలని సూచించారు. రాజ్యాంగ రూపకల్పనకు విశేష కృషి చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి మహనీయుల బాటలో యువత నడుస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, కలెక్టరేట్ ఏఓ ఎస్ శ్రీనివాసరెడ్డి, కలెక్టరేట్ వివిధ సెక్షన్ల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంటే దీని మీనింగ్ ఇంకా ఏంటంటే, ఈ దేశంలో పుట్టిన మనం అందరము సమానులము. ఓకే, మనము అవకాశాన్ని ప్రాపర్గా మనము చదువుకుంటే, కరెక్ట్గా వాడుకుంటే కాన్స్టిట్యూషన్ ప్రతి ఒక్కరికి సమాన హక్కుని ఇస్తుంది అనేది ఈ ప్రియాంబల్లోనే మొత్తం మన అంత పెద్ద కాన్స్టిట్యూషన్ని ఈ ప్రియాంబల్లోనే అమర్చారు. ఇది కనుక ప్రాపర్గా ట్రూత్ స్పిరిట్లో అర్థం చేసుకుంటే ఇండియా ఏంటి, ఇండియా ఘనత ఏంటి, సో మనం ఎంత గొప్ప దేశంలో ఉన్నాం అనేది మనకు తెలుస్తుంది. సో అది దాంట్లో ఉన్న ప్రతి వర్డు అదే ఒక ఏంటంటే కీ. ఓకే, అందుకే దీనికి ప్రియాంబల్ చదివిన వాళ్ళు దిస్ ఈస్ ద కీ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా చెప్తారు. ఇంకా కొంతమంది ఇట్ ఇస్ ద జ్యువెల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా చెప్తారు. సచిన ఆర్నమెంట్, ఇది ఒకటి చేస్తే మొత్తం అర్థమవుతుందని చెప్తారు. అంత చక్కని ఆ ప్రియాంబల్ని మనకు కాన్స్టిట్యూషన్ ద్వారా అంబేద్కర్ గారు, అలాగే కాన్స్టిట్యూషన్ ఫార్మేషన్ కమిటీ మనకి ఇచ్చింది. ఈరోజు ఆ డే 26th డే ఆఫ్ 1949 జరిగింది కాబట్టి ఈనాటికి 75 సంవత్సరాలు. సో ఈరోజు దీన్ని మనం చేసుకోవడం చాలా అవసరం. ఇది నార్మల్గా స్కూల్లో కూడా పిల్లలకి ఇది నేర్పించేస్తున్నారు. లైక్ నేషనల్ యాంథమ్ లాగా నేర్చుకుంటాం, అలాగే పిల్లలకి ప్రేమను కూడా ఈ మధ్య టీచర్స్ నేర్పిస్తున్నారు.
ఎస్సీ సప్లాన్కు చట్టబద్ధత కల్పించి ఎస్సీలు నివాసం ఉండే ప్రాంతాల్లో నిధులు కేటాయించి వాటిని పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదేనని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఎస్సీ సప్లాన్ కింద ఈ రోడ్డు నిర్మాణం చేశామని చెప్పుకోవడానికి కూడా జగన్కు అవకాశం లేదన్నారు. 5 సంవత్సరాల కాలంలో ఎస్సీ సప్లాన్ ప్రస్తావన కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకురాలేదని విమర్శించారు. ఎస్సీ సప్లాన్కు చట్టబద్ధత కల్పించి ఎస్సీలు నివాసం ఉండే ప్రాంతాలలో నిధులు కేటాయించి వాటిని పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడేదనని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2వ డివిజన్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉదయం విస్తృతంగా పర్యటించారు. అనంతరం బెత్లెహేం నగర్, చెరుకూరి సత్యనారాయణ రోడ్డు, యారంవారి వీధి, అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో వంటశాల నిర్మాణ పనులకు ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ కళాశాల ఎదురుగా ఉన్న మసీదు రోడ్డు, పాకాల లలితమ్మ రోడ్డు నిర్మాణ పనులకు సుమారు 85 లక్షల వ్యయంతో చేపట్టిన వివిధ పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఎస్సీ సప్లాన్కు చట్టబద్ధత తీసుకొచ్చింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడేనని అన్నారు. దళితులు నివాసం ఉండే ప్రాంతాలలో రోడ్లు, కమ్యూనిటీ హాల్తో పాటుగా ఇతర అవసరమైన నిర్మాణాలకు నిధులు కేటాయించి వాటిని పూర్తి చేసింది కూడా నారా చంద్రబాబు నాయుడేనని వివరించారు. ఎస్సీ సప్లాన్ను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అయినా ఆ ప్లాన్ను చట్టబద్ధత కల్పించి సమర్థవంతంగా అమలు చేసింది మాత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడేనని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎస్సీ సప్లాన్ అంటే అర్థం కూడా తెలియదన్నారు. ఎక్కడ ఎస్సీ సప్లాన్ కింద ఈ రోడ్డు నిర్మాణం చేశామని చెప్పుకోవడానికి కూడా జగన్కు అవకాశం లేదన్నారు. 5 సంవత్సరాల కాలంలో ఎస్సీ సప్లాన్ ప్రస్తావన కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకురాలేదని అన్నారు. 2014-19 సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కమ్యూనిటీ హాలుకు 3 కోట్లను కేటాయించామన్నారు. ఎన్నికల సమయానికి ₹1,25,00,000తో నిర్మాణాలు పూర్తి చేశారని చెప్పారు. తర్వాత 2019-24 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సబ్ ప్లాన్ అంటేనే అర్థం తెలియని విధంగా తయారు చేశాడు ఆయన. ఎక్కడ కూడా ఎస్సీ సబ్ ప్లాన్ గురించి ఒక ప్రస్తావన కానీ, లేకపోతే ఎస్సీ సబ్ ప్లాన్లో ఈ రోడ్డు వేసాం, ఈ భవనం కట్టాం, వాళ్ళ దళితుల కోసం ఇంత మెరుగైన సేవలు ఇచ్చామని చెప్పి ఎక్కడ కూడా చెప్పుకునే అవకాశం లేకుండా సబ్ ప్లాన్ని మరుగున పెట్టారు. మరలా ఈ రోజున ఈ అంబేద్కర్ గారి పేరు మీద కట్టిన ఈ భవనం ఇక్కడ స్థానికులందరికీ వాళ్ళు చేసుకునే కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు కానీ ఏదైనా దిన కార్యక్రమాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీన్ని ఆ రోజున ₹3 కోట్ల శాంక్షన్ చేస్తే అప్పటికి 2019 జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో వచ్చే నాటికి సుమారు 70-80 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఆ తర్వాత వచ్చే ₹2,10,00,000 ఆ నిధులు ఏమైనాయో తెలియదు. ఇదంతా కూడా సబ్ ప్లాన్ కింద వచ్చింది, ఎస్సీ సబ్ ప్లాన్ కింద వచ్చింది నిధులు. ఇవాళ ఇంకా దీనికి లిఫ్ట్ పెట్టాలనుకున్నాం, ఇంకా పైన ఇంకో ఫ్లోర్ వేయాలనుకున్నాం, గోడ చుట్టూ గోడలు కట్టి భద్రత చేయాలనుకున్నాం, ఇంకా వాష్రూమ్స్ పెట్టాల్సి ఉండేవి. ఇవన్నీ కూడా ₹2 కోట్ల నిధులు మురగొట్టేశారు. ఆ నిధులు ఏమైనా కూడా తెలియదు. తెలుగుదేశం పార్టీని నమ్ముకుని కష్టకాలంలో మాకు అండగా నిలిచిన కార్యకర్తలను మర్చిపోలేమని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానాన్ని కల్పించి వారి ఎదుగుదలకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. నగరంలోని అజిత్ సింగ్ నగర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సమక్షంలో కండ్రిక, పాతపాడు ప్రాంతాలకు సంబంధించిన సుమారు 200 మంది వైసీపీ దేవిరెడ్డి, బాపిరెడ్డి, మేకల రంగారావు, నాని కోటేశ్వరరావు, రంగా, గోపి, జాఫర్, మదర్ ఇండియా ఆటో స్టాండ్ యూనియన్ కార్యకర్తలకు టీడీపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వారికి శుభాకాంక్షలు బోండా ఉమ తెలియజేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో ప్రజలు సెంట్రల్ నియోజకవర్గం నుంచి తనని 70,000 మెజారిటీతో గెలిపించారని ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేశారు. సమస్య అనేది లేకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే సెంట్రల్ నియోజకవర్గాన్ని నెంబర్ 1గా నిలబెడతానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉంటే ఎప్పటికైనా తగిన గౌరవం లభిస్తుందన్నారు. కండ్రిక, పాతపాడు ప్రాంతాలు 2వ పార్టీ జెండా పట్టుకొని తిరిగే అవకాశం లేదన్నారు. పార్టీకి ఒక బలమైన పునాది ఆ 2 ప్రాంత ప్రజలని, నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని బోండా స్పష్టం చేశారు. మరి ఆటో నాయకులందరూ, యూనియన్ నాయకులందరితో చేరికతో, అట్లాగే ఈరోజు సాయంత్రం కూడా జాయినింగ్స్ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఇంకా రాబోయే రోజుల్లో అక్కడ వన్ సైడ్గా మనం
పార్టీ విజయానికి ఉండాలి. రేపు రాబోయే రోజుల్లో ఏది ఉన్నా సరే మనం పార్టీ విజయానికి పెద్ద ఎత్తున కృషి చేయాలని కోరుకుంటూ, ఇప్పటికే ఉమ్మడి వెంకట్రావు గారు సీనియర్ కార్పొరేటరు అక్కడ మన పార్టీలోకి ఇచ్చేశారు. అందరం కూడా కలుపుకొని పెద్ద ఎత్తున మనం పార్టీ విజయానికి అహర్నిశలు కృషి చేయాలని, చేరినటువంటి కార్పొరేటర్ కానీ అందరికీ తగిన గౌరవాన్ని గుర్తింపును కూడా ఇస్తామని తెలియజేసుకుంటూ, ఇప్పుడే మన ఇన్ఛార్జి డివిజన్ ఇన్ఛార్జి పలగాని శివ వచ్చారు. అందరికీ కూడా పేరు పైన అభినందనలు తెలియజేసుకుంటూ, ఇచ్చేస్తున్నటువంటి పార్టీ నాయకులందరికీ కూడా, పార్టీలో చేరుతున్నటువంటి అందరికీ కూడా సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం కుటుంబంలోకి సాధారణంగా మీ అందరి చప్పట్ల మధ్య. భారతదేశం నేడు ఈ స్థాయిలో ఉందంటే దానికి మన రాజ్యాంగ వ్యవస్థే కారణమని బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్జీ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం భారత్ అని పేర్కొన్నారు. నేడు దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా కొంతమంది మాట్లాడుతున్నారని, ప్రతిపక్షాలు బీజేపీ మతతత్వ పార్టీ అని ముద్ర వేసేలా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ దేశంలో తెలిసి తెలియని ఒక నాయకుడు ఎర్ర డైరీ పట్టుకొని ఇదే రాజ్యాంగమని ప్రచారం చేస్తున్నారంటూ పరోక్షంగా రాహుల్పై తనదైన శైలిలో విమర్శించారు. విజయవాడ సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం ముందు భారత రాజ్యాంగ పుస్తకాన్ని ఉంచి సంవిధాన్ గౌరవ దివాస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్జీ మాట్లాడుతూ, కాంగ్రెస్ 66 ఏళ్లు పాలించినా సామాన్య ప్రజలు రాజ్యాంగం గురించి తెలుసుకునే అవకాశం లేకుండా చేశారన్నారు. 2015లో అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా రాజ్యాంగ దినోత్సవాన్ని న్యాయ దినోత్సవంగా పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశించారన్నారు. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ ఇంట్లో పెట్టుకోవాలని, ప్రజల హక్కుల గురించి రాజ్యాంగం ఏం చెప్పిందో తెలుసుకోవాలన్నారు. అన్ని వర్గాల వారి కోసం అంబేద్కర్ రాజ్యాంగం రూపొందించారని చెప్పారు. 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని, 1,77,000 పదాలను ఒకే వ్యక్తి 6 నెలల పాటు రాశారన్నారు. చేతివ్రాత రాజ్యాంగ పుస్తకం పార్లమెంట్లో అందుబాటులో ఉందన్నారు. రాజ్యాంగం ఎంత గొప్పగా ఉన్నా దానిని అమలు చేసే వ్యక్తి సరిగా ఉండాలని చెప్పారు. రాజ్యాంగం అమలు చేసే వ్యక్తి అసమర్థుడైతే ఆ ఫలాలు ప్రజలకు అందవని అంబేద్కర్ ఆనాడే చెప్పారని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అంబేద్కర్ దూరదృష్టితో ఆలోచనలు చేశారన్నారు. లౌకికవాదం, సౌమ్య పాలన అనే పదాలు చేర్చకూడదని అంబేద్కర్ చెప్పారని, తర్వాత ఇందిరాగాంధీ లౌకికవాదం అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ మన రాజ్యాంగాన్ని ఖూనీ చేసిందని దుయ్యపట్టారు. చివరి 106వ రాజ్యాంగ సవరణ నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈ దేశంలో మహిళలకి 33% రిజర్వేషన్ చెప్తూ రాజ్యాంగ సవరణ 106వ సవరణ జరిగింది. అయితే రాజ్యాంగాన్ని రచించినప్పుడు దీన్ని ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా దీన్ని తయారు చేయాలి. అప్పుడు ఒక వ్యక్తి రాజ్యాంగాన్ని, అతని దస్తూరి ఏదైతుందో చేతి రాత ఒక అద్భుతంగా ఉంటుంది. అతన్ని అడిగారు, రాజ్యాంగాన్ని రాస్తానని చెప్పారు. సుమారు 6 నెలల పాటు తీసుకొని మన రాజ్యాంగంలో ఉండే సుమారు 1,77,000 పదాలు, వీటన్నిటిని 6 నెలల్లో దస్తూరితోని రాశాడు. ₹1 డబ్బు తీసుకోలేదు. ఆయన రోజున ఒక కోరిక కోరాడు, రాజ్యాంగంలో ప్రతి పేజీలో నా పేరు వచ్చేటట్టుగా, రాజ్యాంగం చివరి పేజీలో మా తాతగారి పేరు రావాలని చెప్పేసి ఆ రోజున ఒక కోరిక కోరాడు. దాని అనుమతి ఇచ్చారు. ఆ విధంగా మన రాజ్యాంగము ఈ రోజున పార్లమెంట్లో ఉండే రాజ్యాంగం ఏదైతుందో స్వదస్తూరితో రాసిన రాజ్యాంగం ఈ రోజున పార్లమెంట్లో ఉంటుంది. నవంబర్ 24వ తేదీన విజయవాడ తూర్పు నగర సిపిఎం మహాసభలలో ఎన్నికైన నూతన నగర కమిటీ ప్రజా సమస్యలపై పలు తీర్మానాలు చేసిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనెపూడి కాశీనాథ్ తెలిపారు. సుదీర్ఘకాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నూతన కమిటీ పోరాడుతోందన్నారు. నియోజకవర్గంలో ఇళ్ల పట్టాలు లేని వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నవంబర్ 24వ తేదీన విజయవాడ తూర్పు నగరం సిపిఎం మహాసభలలో ఎన్నికైన నూతన నగర కమిటీ రాణిగారి తోటలో ప్రజా సమస్యలపై చేసిన తీర్మానాలు, తదుపరి కార్యాచరణ వివరించేందుకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనెపూడి కాశీనాథ్ పాల్గొని నూతన కార్యదర్శి పి. కృష్ణ, కార్యదర్శి వర్గ సభ్యులు బి. చిన్నారావు,
జి క్రాంతి, కె రమణ, టి చంద్రశేఖర్ మరియు 12 మంది నగర కమిటీ సభ్యులను పరిచయం చేశారు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యులు దొనెపూడి కాశీనాథ్, నగర కార్యదర్శి పుప్పాల కృష్ణ మాట్లాడుతూ సిపిఎం తూర్పు నగర మహాసభలలో సుదీర్ఘకాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడేందుకు తీర్మానాలు చేయటం జరిగిందని తెలిపారు. బ్రహ్మరాంబాపురం, హరినాథపురం, ఇందిరా కాలనీ ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్యను తక్షణమే పరిష్కరించాలన్నారు. ఈ ప్రాంత సమస్య సుదీర్ఘకాలంగా సాగుతోందని, ఎన్నికల వాగ్దానంగా మారిపోయిందన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ సమస్య మాత్రం పరిష్కారం కావటం లేదని చెప్పుకొచ్చారు. ఈ సమస్యపై అనేక ప్రజా పోరాటాలు సిపిఎం నిర్వహించిందని, నూతన ప్రభుత్వం తక్షణమే ఈ సమస్య పరిష్కరించి ఈ ప్రాంత ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలన్నారు. కృష్ణ కరకట్ట ప్రాంత ఇళ్లకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం లోపాలను సరిచేసి పటిష్టపరచాలని అన్నారు. తారక రామానగర్, భూపేష్ గుప్తా నగర్, గీతానగర్, కళానగర్, గాంధీ కాలనీ, రామలింగేశ్వర్ నగర్ ప్రాంతాలలో వేల సంఖ్యలో కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, సుదీర్ఘ ప్రజా పోరాటం అనంతరం కృష్ణా నదిపై రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయిందన్నారు. జరుగుతూ ఉంది. వీటికి పట్టాలు, రిజిస్ట్రేషన్లు కావాలని చెప్పనని ఆ ప్రాంతవాసులు అనేక సంవత్సరాలుగా సిపిఎం ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించారు. నిరాహార దీక్షలు జరిగినాయి. అయినా సమస్య పరిష్కారం కాల. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే అయితే ఇది 3వసారి ఎమ్మెల్యే, అంతకుముందు ఒకసారి ఎంపీ. అంటే దాదాపుగా 20 సంవత్సరాల పాటు, 15 సంవత్సరాల పాటు ఎమ్మెల్యే, 5 సంవత్సరాల పాటు ఎంపీగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అయిపోయినాయి అని చెప్పనని గత ప్రభుత్వ హయాంలో 2014-19 కాలంలో చెప్పినటువంటిది ఆచరణ రూపం దాల్చలా. అయిపోయిందని చెప్పనని ఉత్తుత్తి మాటలకే, వాగ్దానాలకే సరిపెట్టారు ఆనాటి ప్రభుత్వం. ఏర్పడినటువంటి కమిటీ ప్రజా సమస్యలపైన ఏ రకంగా పోరాడాలనేటువంటి కొన్ని సమస్యలపైన తీర్మానాలు చేయడం జరిగింది. ఇప్పటికే తూర్పు నగరంలో అనేక సమస్యలతో అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సుదీర్ఘకాలంగా అనేక సమస్యలు అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడా మార్పు రావడం లేదు అనేటువంటిది కూడా ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, నాయకులు మారుతూ ఉన్నారు. కానీ ఈ సమస్యల పట్ల ఆ పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితులు మాత్రం మారడం లేదు అనేటువంటిది మా యొక్క అభిప్రాయం. అది ప్రజల నుంచి కూడా వస్తూ ఉంది. రిజిస్ట్రేషన్ల సమస్య దాదాపుగా సుదీర్ఘకాలంగా ఉంది. అటు బ్రహ్మరాంపురం అవ్వచ్చు, హరినాథపురం అవ్వచ్చు, ఇందిరా కాలనీ అవ్వచ్చు, రిజిస్ట్రేషన్లు దాదాపు ఇల్లులు కట్టుకొని 25-30 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా ఇప్పటికి కూడా వాటికి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన మహానాడు రోడ్డు వైపు లారీలు, ట్రక్కులు, ట్రాలీల రాకపోకలపై విధించిన ఆంక్షలు సడలించడం పట్ల ఐలా ప్రతినిధులు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఉదయం 11 గంటల నుండి 4 గంటల వరకు, అలాగే రాత్రి 8 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు పోలీసులు అనుమతి ఇచ్చారని చెప్పారు. 8 గంటల తర్వాత వచ్చి ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు. మహానాడు రోడ్డు వైపు లారీలు, ట్రక్కులు, ట్రాలీల రాకపోకలపై 4 రోజుల క్రితం పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో లారీలు రోడ్లకే పరిమితం కావడంతో సమస్యను ఐలా ప్రతినిధులు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ఆంక్షలను సడలించారు. ఈ సందర్భంగా ఐలా ప్రతినిధులు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో నగర్లో 90,000 మంది కార్మికులు ఉన్నారని, ఆంక్షలతో కార్మికులకు ఉపాధి లేకుండా పోవటం వల్ల నష్టపోతారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దృష్టికి తీసుకొచ్చామన్నారు. ఉదయం 11 గంటల నుండి 4 గంటల వరకు, అలాగే రాత్రి 8 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు అనుమతిచ్చారని చెప్పారు. వెళ్లే లారీలకు 24 గంటలు అనుమతిచ్చారని వెల్లడించారు. 8 గంటల తర్వాత వచ్చి ట్రాఫిక్కు ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు. గత 5 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న ఆటో నగర్ ఇప్పుడిప్పుడే కుదుటపడుతోందన్నారు. కళ్యాణ మండపం నుంచి ఆటో నగర్లోకి బళ్ళు బయటికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడానికి రామ్మోహన్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాని మీద ఎమ్మటే యార్లగడ్డ వెంకటరావు గన్నవరం శాసనసభ్యుల్ని, అట్లాగే కానూరు సంబంధించిన, పెనమలూరు సంబంధించిన ఎమ్మెల్యే గారు బోడే ప్రసాద్ గారిని మాట్లాడి ఫోన్ ద్వారా మాట్లాడి ఆయనతో సిఆర్డీ కమిషనర్ గారి దృష్టికి ఆటో నగర్ నుంచి 3 రోడ్లు బయటికి వెళ్ళేట్టు, ఒకటి ఫస్ట్ క్లాస్ రోడ్ నుంచి డైరెక్ట్గా 100 ఫీట్ రోడ్డు, కానూరు 100 ఫీట్ రోడ్డుకి, రెండోది మహానా రోడ్డు నుంచి కూడా ఆ స్కూల్ నుంచి కానూరు 100 ఫీట్ రోడ్డుకి, అట్లా జవహర్ ఆటో నగర్ నుంచి పక్క నుంచి కానూరు ఆటో నగర్కి ఎడం పక్కన ఉన్న రోడ్డు, ఈ 3 రోడ్లు 80 ఫీట్ రోడ్డుకి డెవలప్ చేసేదానికి సిఆర్డీ కమిషనర్ గారితో మీటింగ్ పెట్టి వెళ్ళకూడదనే అపోహలో ఉన్నాము.
ఆ విధంగా వారు ఆంక్షలు విధించారు. దాన్ని ఇప్పుడు రామ్మోహన్ గారు సవరించి లోనకి వస్తాం 24 hours లోనకి రావచ్చు, వెహికల్స్ రిపేర్ చేసుకోవడానికి కానీ ఏ పని మీదైనా. వెళ్ళేటప్పుడు మాత్రం ట్రాఫిక్ అంతరాయం రష్ టైంలో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు నిబంధనలు విధించారు. ఆటోనగర్లో వెహికల్ రిపేర్ చేయించుకుని బయటికి వెళ్ళే వెహికల్స్ మాత్రం ఆ సమయంలో వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా మేము మా కార్మికులకి, లారీ ఓనర్స్కి, షెడ్లు మెకానికల్ అందరూ కూడా తెలియజేస్తాము. ఇది ఆపేస్తున్నామంటే ఈ గద్దె రామ్మోహన్ గారి సహాయంతో మరి ఇప్పుడు ఈ రావడానికి క్లియరెన్స్ ఇచ్చారు. మరి వెళ్ళడానికైతే ఒక 2-3 ఆంక్షలు పెట్టారు. ఆటోనగర్కి ఎన్కేపాడు నుంచి ఈ టంకసాల రోడ్డు కాడి నుంచి ఒక రోడ్డు, ఈ రోడ్డు కనుక క్లియర్ చేస్తే వస్తాం ఇటు వెళ్ళటం అటు అలా ఆటోనగర్ ఎన్నో రోడ్లు ఉన్నాయి, దీన్ని క్లియర్ చేయవచ్చు. కాబట్టి మన రామ్మోహన్ రావు గారి సహకారాలతో మరి ఈ రోడ్లన్నీ కూడా కాస్త క్లియర్ చేసి అట్లాగే మళ్ళీ ఈ ట్రాఫిక్ సమస్యని క్లోజ్ చేసి ఆటోనగర్ మంచి రోజులు వచ్చే విధంగా చేస్తారని. ఈరోజు మాకు పనులు లేకుండా చాలా కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందులు తొలగించే విధంగా దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అలాగే కొత్త బళ్ళు ఎన్నో వేల బళ్ళు కొత్త బళ్ళు కట్టేవాళ్ళు, అలాంటిది బళ్ళు కూడా రాని పొజిషన్ జరిగింది. ఎందుకంటే రవాణా వ్యవస్థ దెబ్బతింటం వల్ల వాటిలన్నిటి కూడా మన సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిలన్నిటిని కూడా మాకు ప్రాధాన్యత చేసి ఈ కార్మికులందరికీ కూడా పని కల్పించాలని కోరుకుంటూ, రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజలు చైతన్యంగా పోరాటం చేస్తారో అప్పుడే పాలకులు రాజ్యాంగ విలువలకు తూట్లు పొడవకుండా సమర్థవంతంగా పనిచేస్తారని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర రాజేంద్ర ప్రసాద్ అన్నారు. భారతదేశంలో లౌకిక తత్వాన్ని కాపాడేందుకు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు తప్పుడు కేసులు ఎదుర్కోవటం ఎలా పుస్తకావిష్కరణ సభలో మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర రాజేంద్ర ప్రసాద్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతల రమేష్ పాల్గొన్నారు. మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు పౌరుల హక్కులకు భంగం వాటిల్లే విధంగా ఉన్నాయన్నారు. కోర్టులకు సైతం అధికారాలు తగ్గించారని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం జరగవలసిన ఆవశ్యకత చాలా ఉందని వసంత నాగేశ్వరరావు తెలిపారు. ఈ సమావేశంలో తప్పుడు కేసులు ఎదుర్కోవటం ఎలా అనే పుస్తకం నందు అనేక విషయాలను విపులంగా వివరించిన రచయిత తిప్పనేని రామదాసప్ప నాయుడిని సుంకర రాజేంద్ర ప్రసాద్, వసంత నాగేశ్వరరావు అభినందించారు. వసంత నాగేశ్వరరావును లీగల్ సర్వీసెస్ రైట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున అత్యుత్తమ సామాజిక న్యాయ సేవా రత్న అవార్డుతో సత్కరించారు. మామూలుగా మన ఎంఆర్ఓ స్థాయిలో ఉన్న అతనికి కూడా మెజిస్ట్రేటియల్ పవర్స్ అతనికి ఇవ్వటం జరిగింది. ఈ రకంగా చూసుకుంటే పాలకుల చేతిలో న్యాయ వ్యవస్థ పోవటం అనేది భారతదేశంలో ఇది ఒక వింతైన చర్య. పాలకులను ప్రశ్నించేటువంటి హక్కు ఇంకెక్కడుంది? పాలకుల చేతిలోకే హక్కు పోయినప్పుడు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కలెక్టరు ఒకవేళ కలెక్టర్ ఎప్పుడన్నా మేము 1972లో ఎమ్మెల్యే అయినప్పుడు ఉన్నటువంటి కలెక్టర్లు ఉన్నారా? సంతానం ఉన్నాడా? లేకపోతే ఏవిఎస్ రెడ్డి ఉన్నాడా? లేకపోతే ఇట్లాంటి వాళ్ళు మన జిల్లాను పరిపాలించిన లేరు. ఈ పరిస్థితిలో ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్లు గవర్నమెంట్లో ఉన్నటువంటి అఫీషియల్స్ లేకపోతే మినిస్టర్లు లేకపోతే ఇంకొకళ్ళు చేతికి దగ్గరలో వెళ్ళటానికి అవకాశం ఉన్నట్టుగా మనం ఇటీవల చరిత్ర కనపడింది. కనుక దీనివల్ల సామాన్యమైనటువంటి పౌరుడికి పెట్టాలి అనేటువంటిది రాజ్యాంగం నిర్దేశిస్తూ ఉన్నది. కానీ ఇప్పటికి కూడా ఏంటంటే సంక్షేమ రాజ్యం రాని పరిస్థితి మనకు కనపడతా ఉన్నది. అంతేకాకుండా రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్యులర్ సోషలిస్ట్ అనేటువంటి పదాలను తొలగించాలి అని చెప్పి కూడా సుప్రీంకోర్టులో అనేక రిట్స్ పడితే నిన్ననే సుప్రీంకోర్టు వాటన్నిటిని కూడా డిస్మిస్ చేసినటువంటి విషయాలు కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాక రాజ్యాంగం మరో విషయం కూడా చెప్పింది, ప్రజల మధ్య ఉన్నటువంటి ఆర్థిక తారతమ్యాలను కూడా మనం తగ్గించాల్సినటువంటి బాధ్యత ఉన్నది అని కూడా చెప్పింది. ఆర్టికల్ 38, ఆర్టికల్ 39 కనుక మనం చూసినట్లయితే. కానీ రాను రాను ప్రజల మధ్య ఉన్నటువంటి ఆర్థిక తారతమ్యాలు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి, ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నటువంటి ఘటనలను కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి వీటన్నిటిని రాజ్యాంగం ఏదైతే మనకి నిర్దేశించిందో దాన్ని మనం అమలు చేయడం కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నాదెండ్ల బసవపుణ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో డిసెంబర్ 12 నుండి 15వ తేదీ వరకు కానూరు విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఆల్ ఇండియా ఇన్విటేషన్ మహిళా వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు జరగనున్నాయని మేనేజింగ్ ట్రస్టీ ఎన్
బ్రహ్మాజీరావు తెలిపారు. ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టోర్నమెంటుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ టోర్నమెంట్లో మొత్తం 6 టీంలు పాల్గొంటాయని, క్రీడాకారులంతా బెస్ట్ ప్లేయర్స్ అని వెల్లడించారు. క్రీడలపై ఆసక్తి పెంచాలన్న ఉద్దేశంతో నాదెండ్ల బసవపున్నయ్య ట్రస్ట్ పనిచేస్తుందని అన్నారు. టాలెంట్ ఉన్న క్రీడాకారులకు సాయం చేయడానికి ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఈ 12 నుంచి 15 వరకు ఆల్ ఇండియా ఇన్విటేషన్ ఉమెన్ వాలీబాల్ టోర్నమెంటు విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో కండక్ట్ చేస్తున్నామండి. దీంట్లో మొత్తం 6 టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ద ఇండియన్ ఉమెన్ వాలీబాల్ ప్లేయర్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారనమాట. ఇది ఏంటంటే అక్కడ మ్యాక్సిమం స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని మోటివేట్ చేసి స్పోర్ట్స్లో కూడా వాళ్ళు కూడా ప్రావీణ్యం చెందాలనేసి మా కన్సెప్ట్. అలాగే నాదెండ్ల బసవపున్నయ్య ట్రస్ట్ కూడా అందరూ అన్ని రకాలుగా అన్ని క్రీడల్లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించిన వాళ్ళకి అన్ని రకాలుగా ఆర్థిక సహాయం చేయడానికి కూడా మేము పూర్తి సహకారం ఇస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.